హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ సెషన్లో మనము ఆల్కలైన్ బ్యాటరీస్ డిస్క్రిప్షన్, రిడాక్స్ రియాక్షన్స్ అండ్ అప్లికేషన్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఆల్కలైన్ బ్యాటరీస్ కూడా దీస్ ఆర్ ఆల్సో ప్రైమరీ బ్యాటరీస్ ఆర్ ప్రైమరీ సెల్స్. ప్రైమరీ సెల్స్. సో ప్రైమరీ సెల్స్ అంటే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్, అంటే ఒక సింగిల్ టైం మాత్రమే యూజ్ చేసుకునేటట్టు ఈ బ్యాటరీలో సెల్ రియాక్షన్స్ జరుగుతాయి. Okay, right. So that is the meaning for non-rechargeable battery, primary battery or primary cell. Okay, why we are going to call it as alkaline battery? Alkaline battery ni particular ga enduku antunnamante ee batteries lo, ee primary cells lo potassium hydroxide KOH alkali base. Okay, so potassium hydroxide ni ikkada manamu idi chala powerful base andi, pH greater than 7 untundi. Okay, so ee KOH ni manam ikkada ఎలక్ట్రోలైట్గా బేస్ని మనం యూజ్ చేయడం వల్ల మనం దీన్ని ఆల్కలైన్ బ్యాటరీస్ అని అంటాం. సింపుల్. ఓకే, రైట్. దెన్ వీ నో దట్ ఎవ్రీ బ్యాటరీ కంటైన్స్ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్: యానోడ్, క్యాథోడ్ అండ్ ఎలక్ట్రోలైట్. లెట్ us అండర్స్టాండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీ. సో ఆల్కలైన్ బ్యాటరీ కాంపోనెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి లెట్ us సీ ద స్ట్రక్చర్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆల్కలైన్ బ్యాటరీ. మనము అవుట్ సైడ్ నుంచి వెళ్దామండి. సో మీరు అవుటర్ సైడ్ ఈ బ్యాటరీ కేసింగ్ అంతా కూడా, బ్యాటరీ అవుటర్ సైడ్ మనకు ఒక ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఉంటుంది అవుటర్ సైడ్. ఓకే, ఈ ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఫిల్మ్ లోపల ఇన్సైడ్ మనకు మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ మిక్స్ ఉంటుందండి. ఓకే, అంటే పౌడర్ మిక్స్, మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ మిక్స్ అన్నది ఉంటుంది. సో ఈ మిక్సర్ మనకు క్యాథోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో క్యాథోడ్ ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ మిక్స్. దెన్ ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ మిక్స్కి ఇన్సైడ్ మనకు ఒక పోరస్ సెల్యులోజ్ సపరేటర్ ఉంటుందండి. అంటే క్యాథోడ్ని, యానోడ్ని, ఇక్కడ యానోడ్ ఏంటంటే సెంటర్లో మీరు చూడొచ్చు, ఇక్కడ యానోడ్ ఉంటుంది. సో యానోడ్ ఇక్కడ జింక్ పౌడర్ అలాంగ్ విత్ ద పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్. ఓకే, యానోడ్. యానోడ్ని క్యాథోడ్ని సపరేట్ చేస్తూ మధ్యలో మనకు పోరస్ సెల్యులోజ్ సపరేటర్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, దెన్ సెంటర్లో ఆల్కలైన్ బ్యాటరీకి సెంటర్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ యానోడ్ కరెంట్ కలెక్టర్ బ్రాస్. సో బ్రాస్తో తయారు చేసిన ఒక స్ట్రిప్ ఉంటుందండి. అంటే యానోడ్ నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని ఈ బ్రాస్ స్ట్రిప్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, అప్పర్లో మీకు పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, లోయర్లో నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీ. ఓకే, రైట్. అంటే మనకు సెంటర్లో ఒక యానోడ్ కలెక్టర్, యానోడ్ కరెంట్ కలెక్టర్ ఉంటుంది. దాని తర్వాత యానోడ్ ఉంటుంది, జింక్ పౌడరు యానోడ్ ఇక్కడ, అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్ పేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక సపరేటర్ ఉంటుంది, సెల్యులోజ్ సపరేటర్ ఉంటుంది. ఈ సెల్యులోజ్ సపరేటరు యానోడ్ని క్యాథోడ్ని సపరేట్ చేస్తుంది. అండ్ సెల్యులోజ్ సపరేటర్కి అవుటర్ సైడ్ మనకు మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్ ఉంటుంది, దాంతోపాటు గ్రాఫైట్ మిక్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఎంటైర్ కెమికల్స్ అంతా కూడా ఎన్క్లోజ్ చేస్తూ అవుటర్లో మనకు ఒక ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఉంటుంది. దానిపైన మనం బ్రాండ్ నేమ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్. నౌ సో మనం ఆల్రెడీ చూసాం, యానోడ్గా మనం ఇక్కడ ఆల్కలైన్ బ్యాటరీస్లో జింక్ పౌడర్ యూస్ చేస్తున్నాం. జింక్ పౌడర్. ఓకే స్టూడెంట్స్, పౌడర్, జింక్ పౌడర్ అండి, జింక్ క్యాన్ కాదు, జింక్ పౌడర్. దెన్ క్యాథోడ్గా మనం ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్ యూస్ చేస్తున్నాం. ఓకే, దెన్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్గా పొటాషియం హైడ్రాక్సైడ్ని మనం యూస్ చేస్తున్నాం, పొటాషియం హైడ్రాక్సైడ్ జెల్ని మనం యూస్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, రైట్. నౌ లెట్ us అండర్స్టాండ్ ద సెల్ రియాక్షన్స్. సెల్ రియాక్షన్స్ ఏంటి, రిడాక్స్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, వాట్ ఈస్ ద కెమిస్ట్రీ ఆఫ్ వర్కింగ్ కెమిస్ట్రీ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్ అంటే, సో యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, వి నో దట్. అండ్ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. యానోడ్ దగ్గర జింక్ పౌడర్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్సిడైజ్డ్ బై ద హైడ్రాక్సైడ్ అయాన్స్ ఫ్రమ్ ది ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోలైట్ KOH నుంచి వచ్చిన హైడ్రాక్సైడ్ అయాన్స్ జింక్ని ఆక్సిడైజ్ చేస్తాయి. ఎలా అంటే జింక్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ఆక్సిడేషన్. ఓకే, రైట్. సో ఇలా రిలీజ్ అయిన ఈ 2 ఎలక్ట్రాన్స్ని
ఈ బ్రాస్ స్ట్రిప్ ఇక్కడ సెంటర్లో ఉండే బ్రాస్ స్ట్రిప్ కలెక్ట్ చేసుకుంటుందండి, ఎలక్ట్రాన్స్ని కలెక్ట్ చేసుకొని ఆ ఎలక్ట్రాన్స్ని క్యాథోడ్కి ఇస్తుంది. ఓకే రైట్. సో క్యాథోడ్ దగ్గర, క్యాథోడ్గా మనం తీసుకున్నది మ్యాంగనీస్ డయాక్సైడ్ కదండి. సో క్యాథోడ్ దగ్గర 2 moles ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్, 2 moles ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ వాటర్తో 2 electronsతో మనకు రెడ్యూస్ అయిపోతుంది. ఎలా అంటే డైమ్యాంగనీస్ ట్రయాక్సైడ్గా అండ్ 2 hydroxide అయాన్స్ని ఇస్తుంది ఇది. సో ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ రియాక్షన్ యాజ్ రిడక్షన్ రియాక్షన్. సో అట్ cathode manganese dioxide is reduced, at anode zinc is oxidized. రైట్ స్టూడెంట్స్? రైట్. మనం ఇప్పుడు ఓవరాల్ నెట్ రియాక్షన్ రాద్దాం. ఓవరాల్ సెల్ రియాక్షన్, నెట్ రియాక్షన్. ఓకే, సో జింక్ ఓవరాల్ రియాక్షన్, జింక్ ప్లస్ 2 moles ఆఫ్ manganese dioxide given rise to zinc oxide plus dimanganese trioxide, then the overall voltage generated by this cell is about 1.5 volts. So alkaline batteries will generate the voltage of 1.5 volts overall by the redox reaction. Okay students, right? So meeki cell reactions understand ayindi kadandi. Now let us see the applications. So manaku ఆల్కలైన్ బ్యాటరీస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మేజర్గా? ఆల్కలైన్ బ్యాటరీస్ గుర్తించుకోండి, దీస్ ఆర్ ద నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. ఓకే రైట్. సో మేజర్గా ఆల్కలైన్ బ్యాటరీస్ని డిజిటల్ కెమెరాస్లో యూజ్ చేస్తారండి, డిజిటల్ కెమెరాస్లో యూజ్ చేస్తారు పవర్ సోర్స్గా. అండ్ దాంతోపాటు ఫ్లాష్ లైట్స్లో మనకు ఎక్కడైతే ఎక్కువ పవర్ అవసరం అవుతుందో అక్కడ ఆల్కలైన్ బ్యాటరీస్ యూజ్ చేస్తారు. అండ్ దీంతోపాటు టీవీ రిమోట్ కంట్రోల్స్లో యూజ్ చేస్తారు. రిమోట్ కంట్రోల్స్లో మనము ఆల్కలైన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దీంతోపాటు మనము గ్లూకోజ్ మీటర్స్లో, మెడికల్ ఫీల్డ్లో గ్లూకోజ్ చెక్ చేసుకోవడానికి మీటర్స్ ఉంటాయండి. ఓకే, ఆ గ్లూకోజ్ మీటర్స్ వర్క్ చేయడానికి పవర్ మనకు ఆల్కలైన్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తాయి. దీంతోపాటు కొన్ని హియరింగ్ డివైజెస్, ఓకే హియరింగ్ డివైజెస్ కొన్ని మోడల్స్లో మనము ఆల్కలైన్ బ్యాటరీస్ యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ దీంతోపాటు మనము టాయ్స్లో, ఓకే సెల్స్తో నడిచే కొన్ని టాయ్స్లో మనము ఆల్కలైన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్. ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీ ఈజ్ హై ఎనర్జీ డెన్సిటీ, ఎక్కువ ఎనర్జీని ఇస్తుందండి ఆల్కలైన్ బ్యాటరీ జింక్ కార్బన్ బ్యాటరీతో కంపేర్ చేస్తే. అదేవిధంగా లీకేజ్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుంది, లో లీకేజ్ ఉంటుంది. అండ్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, ఎక్కువ ఇయర్స్ ఈ ఆల్కలైన్ బ్యాటరీస్ స్టోర్ అవుతుంది. లిమిటేషన్ దగ్గరకు వచ్చినట్లయితే మనకేంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఆల్కలైన్ బ్యాటరీస్. అండ్ మోర్ ఓవర్ దీస్ ఆర్ నాట్ రీఛార్జబుల్. సో దట్ ఈస్ ఆల్సో లిమిటేషన్ టు ద ఆల్కలైన్ బ్యాటరీ. ఎందుకంటే రీఛార్జబుల్ కాదు కాబట్టి వన్ టైం యూస్ చేసి పడేస్తాం. సో ఇట్ డ్యామేజెస్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ కన్సర్న్ మనము ప్రైమరీ బ్యాటరీస్కి ఎలాగో ఉంటాయి కాబట్టి, సో దట్ కుడ్ బి ద అనదర్ లిమిటేషన్ ఫర్ ద ఆల్కలైన్ బ్యాటరీస్. ఓవరాల్గా హై ఎనర్జీ డెన్సిటీ అవసరమయ్యేటటువంటి డివైజెస్లో ఈ ప్రైమరీ సెల్ అయినటువంటి ఆల్కలైన్ బ్యాటరీని మనము యూజ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, సో దట్స్ అబౌట్ ద డిస్క్రిప్షన్, సెల్ రియాక్షన్స్ అండ్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ alkaline battery. I hope you liked this video students. Thank you for watching.